హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియోలో నేను వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ ఎలా చేశానో చూసేయండి. ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి నేను ముందుగా ఒక వాటర్ మెలన్‌లో హాఫ్ పార్ట్ తీసుకున్నాను. వాటర్ మెలన్‌ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సర్ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మెలన్‌లో ఉన్న విత్తనాలు తీయనవసరం లేదు. అలాగే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు మిక్సర్ జార్‌లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. సీడ్స్‌తో పాటు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అక్కడక్కడ విత్తనాలు ఉండిపోతాయి. ఇప్పుడు ఈ సీడ్స్‌ని వేరు చేయడానికి ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి జ్యూస్‌నంతా. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి జ్యూస్‌ని. మొత్తం అంతా జ్యూస్ తీసాక ఈ విధంగా పిప్పి మిగిలింది లాస్ట్‌కి. ఇదంతా తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ మెలన్ జ్యూస్‌ని పక్కన పెట్టేసుకొని, వాటర్ మెలన్ ఎక్కువ తియ్యగా ఉండదు కాబట్టి దీన్ని తీపిని పెంచడానికి నేను విత్తనాలు తీసేసిన ఖర్జూరాలను వేసుకుంటున్నాను. ఈ ఖర్జూరాలను బ్లెండ్ చేసుకోవడానికి దీంట్లో కాసిన్ని పాలు వేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇందులో కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ మిల్క్ ఇందులో వేస్తున్నాను. మిల్క్ వేసుకున్నాక దీన్ని క్రీమ్ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రీమ్ లాగా తయారయ్యింది. అక్కడక్కడ ఖర్జూర పలుకులు ఉన్నా ఏం కాదు, అలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఖర్జూర మిల్క్ క్రీమ్‌ని ఈ వాటర్ మెలన్ జ్యూస్‌లో కలిపి మిక్స్ చేయాలి. క్రీమ్ వేసుకున్నాక ఒకసారి స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డిస్పోజల్ గ్లాసెస్ అయినా సరే, ప్లాస్టిక్ గ్లాసెస్ అయినా లేకపోతే మన ఇంట్లో స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా! వాటిలో అయినా సరే ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో మరీ నిండుగా కాకుండా గ్లాస్‌కి 1 ఇంచ్ కింది వరకు ఈ వాటర్ మెలన్ జ్యూస్‌ని నింపుకోవాలి. నాకు ఈ వాటర్ మెలన్ జ్యూస్ కరెక్ట్‌గా 4 గ్లాసెస్ వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ మెలన్ గ్లాస్‌ని కవర్ చేయడానికి సిల్వర్ పేపర్ తీసుకొని ఈ వాటర్ మెలన్ ఒక్కొక్క గ్లాస్‌కి కవర్ చేసుకోవాలి. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోయినట్లయితే మందంగా ఉండేటటువంటి ప్లాస్టిక్ పేపర్‌ని కూడా ఈ విధంగా గ్లాస్ చుట్టూ కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఈ సిల్వర్ పేపర్ ఎందుకు పెడతామంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ గ్లాస్‌లో పెట్టగానే పక్కకు పడిపోతాయి. అలా పడిపోకుండా ఈ విధంగా సిల్వర్ పేపర్‌తో కవర్ చేసి మధ్యలో చిన్న రంధ్రం పెట్టి అందులో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా గ్లాస్‌కి మధ్యలో కవర్ పైన నైఫ్‌తోనైనా లేకపోతే టూత్‌పిక్ హెల్ప్‌తోనైనా ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకొని దాంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే వాటిని పెట్టుకోండి. నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవు కాబట్టి నేను ఈ విధంగా స్పూన్స్ పెట్టుకొని ఐస్ క్రీమ్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఐస్ క్రీమ్ గ్లాసులను అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్‌లో 1 డే అంతా అలాగే పెట్టి వదిలేయండి. ఆఫ్టర్ 1 డే తర్వాత డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్‌లను బయటకు తీసి ఐస్ క్రీమ్ గ్లాసులకు చుట్టిన కవర్‌ని వేరు చేసేసాను. వాటర్ మెలన్ ఐస్ క్రీమ్‌లు అయితే చాలా బాగా వచ్చాయి. సమ్మర్ సీజన్ రాగానే చల్లచల్లగా ఏదైనా తినాలని, తాగాలని అనిపిస్తుంది కదండీ! పిల్లలైతే రోజు ఐస్ క్రీమ్ అనే అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలతో పాటు మనం కూడా ఇలా ఇంట్లోనే వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేసి పిల్లలతో పాటు మనం కూడా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఐస్ క్రీమ్‌లు అయితే వచ్చాయి నాకు. మీరు కూడా ఈ విధంగా వాటర్ మెలన్‌తో ఒకసారి ట్రై చేసి చూడండి. షుగర్‌ని ఇష్టపడే వాళ్ళైతే ఖర్జూరాలకి బదులు షుగర్‌ని వేసి ఈ ఐస్ క్రీమ్‌ని చేసుకోవచ్చు. షుగర్‌ని ఇష్టపడని వాళ్ళైతే షుగర్ ప్లేస్‌లో నేను చూపించిన విధంగా ఖర్జూరాలు వేసుకోవచ్చు.
ఖర్జూరాలు లేనట్లయితే హనీ ఉంటే హనీ కూడా వేసుకొని ఈ విధంగా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్‌లను చేసుకోవచ్చు. హోమ్‌మేడ్ ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఇవాల్టి వీడియో అయితే ఇదండి. మీకు గనక ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.